అని కాదు, అనిపించవు. ఎందుకంటే అక్కడికి పెద్ద లెక్కలు ఏమి ఉండవు. కానీ సాధనలో నిజంగా మంచి సాధనలో ఉన్నవాడికి ఏమవుద్దంటే చిన్న తప్పు చేసినా సరే వెంటనే దాని ఫలితం కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెంటనే కనిపించేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటనే సంపాదించుకొని ఉండు, నువ్వు తప్పు వెళ్ళిపోతున్నావు, అహంకారంతో వెళ్ళిపోతున్నావు, అహంకారం వచ్చిందంటే ఆత్మకు దూరం అయిపోతావు, ఇలాంటివి చెప్పడం అన్నమాట. సో ఏమైంది, ఎప్పుడైతే అర్జునుడికి లోపలి కాసింత అహంకారం వచ్చిందో కృష్ణుడు కనిపెట్టుకుపోవడానికి ఏముంటుంది, ఆయనకు అర్థమైపోయింది, ఇతను మళ్ళా సరిహద్దును దాటిపోతున్నాడు అని చెప్పేసి లోపలికి లాగాలి కదా. అప్పుడు ఏం చేశారు, పక్కన అలాగా బయటకు వెళ్దాం పదా అని చెప్పేసి అర్జునుడు బయటకు తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడంట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంట, ఎండుగడ్డిని తింటున్నాడంట. ఎందుకంటే పచ్చిగడ్డిలో జీవం ఉంది కదా, ఇంకా ఎండుగడ్డి అంటే అది క్షీణమైపోయినట్టు కదా. అందుకని ఎండుగడ్డి తిని, అంటే పచ్చిగడ్డిలో కూడా జీవం చూస్తున్నాడంటే అసలు ఎంత కరుణతో నిండిపోయిన హృదయమో కదా. మనం ఎలా కూరగాయల్లో కూడా జీవం చూడాలంటే ఇంకా మనం ఏం తినలేము, కానీ అంత కరుణతో ఉన్నవాళ్ళు పచ్చిగడ్డిని కూడా తినరనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇలాగ సాధన చేసే వాళ్ళల్లో చాలామంది ఎండు ఆకులు, ఎండుగడ్డి, మనకి అపర్ణ అని చెప్పేసి అమ్మవారు పేరు వచ్చినప్పుడు కూడా రాలిన ఆకులు అంటారు. ఆ తర్వాత ఎండిన ఆకులు తిన్నారని చెప్తారు. ఇంకా ఎండిన ఆకులు తినడం అంటే ఇంకా వాళ్ళు అసలు మొత్తానికి అంతటా భగవంతుని చూసి ఏమాత్రం పచ్చిగా ఉన్నా సరే అందులో జీవం ఉంది, పరమాత్మ ఉన్నారని చెప్పేసి దాన్ని తినరు అన్నమాట. అంతలాంటి స్థితి. అంత స్థితిలో ఉన్నవాడి నడుమకి మాత్రం ఒక కత్తి ఉందంట. అది చూడగానే అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు కత్తి ఉందంటే ఖచ్చితంగా దేన్నో కొయ్యడానికో లేకపోతే ఏదైనా జీవహింస చేయడానికో దేనికో ఉపయోగపడుతుంది కదా. అది ఒక హింసకి ప్రతీక. ఇదేంటి స్వామి, అతను చూస్తేనేమో పచ్చిగడ్డి కూడా తినకూడదు అని ఎండుగడ్డి తింటున్నాడు, అంత కరుణామయుడు, ఈ కత్తిని ఎందుకు పట్టుకున్నాడు, హింస ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని అడిగితే కృష్ణుడు ఏమో నాకేం తెలుసు, వెళ్ళి అడగకూడదు అన్నాడు. సరే అని చెప్పి అతను వెళ్ళాడు. వెళ్ళి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, స్వామి మీరు చూస్తేనేమో గొప్ప భక్తులు, మీరేమో ఎండుగడ్డి కూడా తింటేనే తప్పితే పచ్చిగడ్డిని కూడా తినకూడదని వదిలేసిన వాళ్ళు, మరి అలాంటి మీకు ఈ కత్తి ఎందుకు మీరు నడుము కట్టుకుని ఉన్నారు అని చెప్తారు అని అడిగితేనే అప్పుడు ఆయన అంటారు, ఒక 4 ఉన్నారయ్యా, వాళ్ళు కనిపిస్తే మాత్రం నేను చంపేస్తాను. ఈయనకు అర్థం కాదు చంపడం అనే మాట ఎలా ఉపయోగిస్తున్నారని. ఎవరండి ఆ 4 అంటే ఆ నీచుడు ఉన్నాడు, ఎవరు, నారదుడు. అతను అందరిలోనూ మొదటివాడు, అతను చూస్తే మాత్రం చంపేస్తాను. అయితే ఏమైంది స్వామి, అతనేం చేస్తున్నాడు